భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. 1 జూలై నేను చార్జ్ తీసుకున్న వెంటనే ఆ పని మీద దృష్టి పెట్టాము. ఫస్ట్ డే చూస్తే హెల్మెట్ ధరించే వాళ్ళు వైజాగ్ నగరంలో అరౌండ్ 10% నాకు కనిపించింది. ఈరోజు మీరందరూ కూడా చూడొచ్చు, అట్లీస్ట్ 50% ధరిస్తున్నారు హెల్మెట్. అది విజిబుల్ ఇంపాక్ట్ నాకు కనిపిస్తుంది. స్టాటిస్టిక్స్ చూస్తే మేము స్టాటిస్టిక్స్ కూడా షేర్ చేశాము. మరణాలు గణనీయంగా తగ్గినాయి, ఫేటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి, నాన్ ఫేటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి, ఇంజ్యూరీ నంబర్ ఆఫ్ పర్సన్ ఇంజ్యూర్డ్ ఇన్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గినాయి. ఇప్పుడు ఇక్కడ 2-3 ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెడెస్ట్రియన్. ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు చాలామంది పెడెస్ట్రియన్స్. ఆ పెడెస్ట్రియన్స్ ఎందుకు చనిపోతున్నారంటే చాలా చోట్ల పెడెస్ట్రియన్ సిగ్నల్స్ లేవు. నేను వచ్చిన తర్వాత చూస్తే ఒకటి కూడా పెడెస్ట్రియన్ సిగ్నల్ పనిచేయట్లేదు. ఇప్పుడు దాదాపు 82-3 మేము బాగు చేసాము, కానీ ఇంకా 10 పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేయాలి. అది కాకుండా 61 ప్లేసెస్లో కొత్త పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పెట్టాలి. అందుకే మేము జీబీఎంసీకి లెటర్ పెట్టాము. సో ఈ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పెడితే పెడెస్ట్రియన్ మరణాలు ట్రాఫిక్ యాక్సిడెంట్ల సంఖ్య తగ్గిపోతాయి. అదే మాదిరిగా అవేర్నెస్ కూడా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే పెడెస్ట్రియన్స్ ఏం చేస్తారు, వెహికల్ రావడం లేదు, పరిగెత్తి రోడ్ క్రాస్ చేస్తున్నారు, సడన్గా ఇంకొక వెహికల్ వచ్చి హిట్ చేస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో పెడెస్ట్రియన్ త్రాగి ఉంటే ఏమీ ఆలోచించకుండానే క్రాస్ చేస్తారు. సో ఒకటి పెడెస్ట్రియన్ మరణాలు. రెండోది 2 వీలర్స్. ఆ డ్రైవర్ కానీ పిలియన్ రైడర్ ఎందుకు చచ్చిపోతున్నారు? నంబర్ 1, మ్యాక్సిమం కేసెస్ మీరు చూడండి, మరణాలు హెల్మెట్ ధరించడం లేదు, అందుకే చనిపోతున్నారు. ఇంకా కొన్ని కేసెస్ హెల్మెట్ ధరించిన కూడా ఎందుకు చనిపోతున్నారంటే అతి వేగంగా వెళ్తున్నారు. ఆ వ్యక్తి అతి వేగంగా వెళ్తున్నారు, లేకపోతే ఆ వ్యక్తి కరెక్ట్గా వెళ్తున్నారు, కానీ అతి వేగంగా వచ్చి ఏదో ఒక లారీ కానీ ఏదో ఒక పెద్ద వెహికల్ వచ్చి డాష్ ఇస్తుంది. అందుకే మేము తీసుకున్న చర్యల వల్ల యాక్సిడెంట్స్ తగ్గినాయి, అన్నీ తగ్గినాయి, కానీ మేము సంతోషించడం లేదు, మాకు సంతోషం రావట్లేదు. 8 కంపెనీస్ని మేము పిలిచాము. ఆ 8 కంపెనీస్ పైలట్ ప్రాజెక్ట్ చేశారు. ఇప్పుడు మేము డెడ్ లైన్ ఇచ్చాము. త్వరలో మాకు వాళ్ళు డిపిఆర్ ప్లస్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తారు. అది పరిశీలించి అందులో బెస్ట్ కంపెనీకి మొత్తం వైజాగ్ సిటీ కవర్ చేయడానికి త్రూ AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్, అందులో 3 భాగాలు ఉన్నాయి. నంబర్ 1, ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారండి, పోలీస్ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్మెంట్ 2 చేస్తున్నారండి. ఆ ప్లాన్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ ఎక్సెప్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంకా ఏం చేయాల్సిన పని లేదు. మిగతా అన్ని ANPR కెమెరాస్ ఆ కొత్త ప్రాజెక్ట్లో ప్రతి జంక్షన్లో ANPR ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి. ఏ బండిలో డ్రైవర్ ఎటువంటి తప్పు చేస్తున్నారు, అది ట్రిపుల్ డ్రైవింగ్ ఉండొచ్చు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం ఉండొచ్చు, సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణం ఉండొచ్చు, మొబైల్లో మాట్లాడుతూ ప్రయాణం ఉండొచ్చు, సిగ్నల్ జంపింగ్ ఉండొచ్చు, రాంగ్ పార్కింగ్ ఉండొచ్చు, ఓవర్ స్పీడింగ్ ఉండొచ్చు, ఏదైనా సరే ఆటోమేటిక్గా ఈ చలనింగ్ జరుగుతుంది అండ్ ఆటోమేటిక్గా లైసెన్స్ సస్పెన్షన్ జరుగుతుంది. సో దానివల్ల ట్రాఫిక్ రెగ్యులేషన్, మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ వింగ్ ఓన్లీ ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఫోకస్ చేస్తారు. దానివల్ల ట్రాఫిక్ రెగ్యులేషన్ బెటర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, కొందరు ప్రయాణికులు పోలీస్ చూస్తే హెల్మెట్ ధరిస్తున్నారు, పోలీస్ ఇప్పుడు చెకింగ్ లేదు, మళ్ళీ హెల్మెట్ పక్కన పెడుతున్నారు. అప్పుడు అది జరగదు. అది కాకుండా మాకు ట్రాఫిక్ వింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో సంఖ్యాబలం తక్కువ, మ్యాన్ పవర్ తక్కువ, కాబట్టి మనం 24/7 చేయలేకపోతున్నాం. కొన్ని చోట్ల కొంత టైం వరకు చేస్తున్నాం, కానీ అప్పుడు 24/7 ప్రతి పాయింట్ మన సిటీలో కవర్ అవుతుంది, తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి 100% ట్రాఫిక్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ పాటించడం జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది ఆ ప్రాజెక్ట్ త్వరలో వస్తుంది. వచ్చిన తర్వాత మన వైజాగ్ సిటీ విల్ బి అ రోల్ మోడల్ ఫర్ మెనీ అదర్ సిటీస్ ఆఫ్ ద కంట్రీ.
ఇక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి, మరణాలు తగ్గిపోతాయి, ఇంజురీస్ తగ్గిపోతాయి. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జిఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.